మరి ఏమండి మీరు చెప్పింది బాగుంది, ఈ హద్దు తెలిస్తే ప్రయోజనం ఏమిటి? తెలుసుకున్నాం. అయితే అమ్మవారు కామం ఇచ్చినది, అది తన ధర్మపత్ని యందు కామంతో ఉండడం దోషం కాదు. నా భార్య యందు నాకు కామం ఉంటే దోషము అని పిలవకూడదు. అది శాస్త్రం అంగీకరించింది. నేను అగ్నిసాక్షిగా చెప్పాను, ధర్మేచ అర్ధేచ కామేచ అతిచరామి, ఈమెను నేను అతిక్రమించనని చెప్పాను. కానీ ఈ కామము వేరొక స్త్రీ యందు నాకు ఉండకూడదు. ఎవరైనా కావచ్చు, వయస్సుతో సంబంధం లేదు. ఎవరినైనా గురువుగారు అని నన్ను పిలిచారనుకోండి, వెంటనే నేను వాళ్ళలో ఎవరిని చూడాలంటే నా కూతుర్నే చూస్తానంతే. ఆమె ఎంత వయస్సు నాకు అనవసరం, ఆవిడ నా కూతురు. నా బిడ్డ ఎలా ఉంటుందో ఆమె యందు నేను ఆ భావనతోనే ఉంటాను, అంత మనసు విశాల హృదయంతో. నా పిల్ల అల్లరిని, నా పిల్ల మాటల్ని వాళ్ళల్లో చూస్తాను, అంత ఉదారంగా, అంత సంతోషంగా వాళ్ళతో ఉంటాం అంతే. అంతకు తప్ప ఇంకొక ఉద్దేశం నీ మనసులో రాకూడదు. దానికి విరుగుడు ఒక్కటే చెప్పింది శాస్త్రం, తల్లిగానన్నా భావన చెయ్యి, నిన్ను తండ్రిగానన్నా భావన చేసుకో, అంతే. విరిగిపోతుంది కామం, దాని చేత ఉద్ధరింపబడతావు. అయితే బాగుంది, నిజమే, కామమునకు హద్దులో వాడుకోవడం చెప్పారు, నాలుకని హద్దులో వాడుకోవడం చెప్పారు. ఇలా హద్దులను శాస్త్రం నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు నేను అన్నింటినీ చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి, మళ్ళీ అది అవదు. వచ్చిన నా బాధ ఏమిటంటే, అసలు నేను ఈ లలితా సహస్రంలో 10 నామాలు చెప్తానా అని బెంగొస్తుంది నాకు. అందుకని ఇప్పుడు ఈ హద్దు మీరు తెలుసుకుంటే ఏమవుతుందంటే ఉద్ధరింపబడతారు. హద్దు దాటిపోయారనుకోండి పతనం. పతనం అయిపోకుండా హద్దు తెలుసుకుని ఏం తినాలో అది శరీరాన్ని పోషించుకోవడానికి తింటున్నాం. అయితే మోక్షం వచ్చేసిందండి. చాలా సాత్వికాహారం తీసుకుంటాడు, మితాహారం తీసుకుంటాడు, భగవదర్పితమైన ఆహారాన్ని తీసుకుంటాడు, నాలుక కోసం తినడు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం తింటాడు. దీనివల్ల మోక్షం వచ్చిందా అని అడిగారు. ఒక్కనాటికి రాదు అని చెప్పింది శాస్త్రం. ఒక్కనాటికి రాదు. నిన్ను శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమని చెప్పినది ఆరోగ్యంగా శరీరం ఎప్పుడూ ఉండిపోతుందని కాదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. శరీరం వెళ్ళిపోవడానికి ఒక మార్గాన్ని ఎప్పుడప్పుడు వెతుక్కుంటుందంతే. జర్జరీభూతమైపోతుంది, జీర్ణావస్థ వస్తుంది, శిథిలమవుతుంది. ఒక రోజున నువ్వు ఏం చెయ్యి, ఎంత జాగ్రత్తగా తినో ఆ రోజున ఆ కాలంలో శరీరము పడిపోవలసిందే, పతనమవుతుంది. మరి ఎందుకండి ఇంకా ఆరోగ్యం? ఇక్కడ చెప్పింది ప్రయోజనాన్ని. ఈ ప్రయోజనం వైపుకి నువ్వు అడుగులు వెయ్యడానికి కిరీటం వచ్చింది. ఏమిటా ప్రయోజనం అంటే, నువ్వన్నా ఉట్టి కొట్టేవాడిని నీ మీదన్నా ఎక్కించుకో. అదేమిటండి మళ్ళీ ఇదో కొత్త మాట అట్టుకొచ్చారు మీరు అనుకోకండి, మీకు అర్థం అవడానికే నేను ఈ ప్రయత్నం. నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకోవాలి ఆరోగ్యంతో. నీకు ఆరోగ్యం లేదు, నువ్వేం చేస్తావు? ఈశ్వరార్చన. నీకు ఆరోగ్యం లేదు, నువ్వేమిటి చేస్తావు? ప్రదక్షిణం. నీకు ఆరోగ్యం లేదు, నువ్వేం చేస్తావు? తీర్థయాత్ర. నీకు ఆరోగ్యం లేదు, నువ్వేం వింటావు? ప్రవచనం. నీకు ఆరోగ్యం లేదు, నువ్వెవరికి ఏం చెప్తావు? నీకు అసలు కూర్చోలేవు, నువ్వేం మంత్రానుష్ఠానం చేస్తావు? ఇవి చెయ్యడానికి ఆరోగ్యం, ఇవి చెయ్యకుండా ఆరోగ్యం. అర్థం లేనటువంటి, ప్రయోజనం లేనటువంటి బతుకుట అంతే. ఎందుకు అది అంటే, రేపటి రోజున కూడా ప్రకృతిలో కొంత పదార్థం తినడానికి కొంత శక్తిని దాచుకున్నాడు అంతే. అంత స్థాయిలోనే పనికొస్తుంది. ఆరోగ్యము ఎప్పుడూ భగవదుపాసనకి హేతువుగా శాస్త్రం నిర్ణయించింది తప్ప ఆరోగ్యము ఆరోగ్య స్థాయిలో నిర్ణయించలేదు. అందుకే ఋషులు యోగా చేస్తారు. ఋషులు యోగా ఎందుకు చేస్తారో తెలుసా అండి? తపస్సుకి సాధనంగా శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి. ఇలా కూర్చుంటే అలాగే కూర్చోవాలి. మా దొరగారు కూర్చున్నారనుకోండి, ఎంతసేపు అయినా ఇలా కూర్చుంటారు. ఒక 6 గంటలు దొరగారు కూర్చోండి అన్నాం అనుకోండి, వెంటనే మోకాళ్ళు మడతేసేసి కూర్చున్నారంటే ఒక 6 గంటలు అలా కూర్చుంటారు. అలా కూర్చోవడం వల్ల దొరగారికి ఏమొచ్చింది అంటే, చక్కగా పొద్దున్నే వేప చెట్టు కింద ఓ కుర్చీ వేసి కూర్చున్నారంటే కారే రానివ్వండి, ఇంకోటే రానివ్వండి, ఆయనకు అనవసరం. 10 వరకు హాయిగా అలా ఏదో చదువుకుంటూ కూర్చోగలుగుతున్నారు. ఆ ఆరోగ్యం నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు ఏమయ్యారు? అలా కూర్చుని వాళ్ళ చదువుకుందాం అంటే అవకాశం లేదు. అందుకు ఆరోగ్యం ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రయోజనంగా నువ్వు నిలబెట్టుకోవాలి ఆ హద్దుని. అందుకు కాకుండా ఆరోగ్యం ఉందనుకోండి, ఉత్తినే నేను అయ్యి బాబోయ్ ఏమైనా అయిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా ఉంటానండి, చాలా ఆరోగ్యంగా ఉంటానండి, రోజు న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకుంటాను, 1,00,000 బి కాంప్లెక్స్లు తినేస్తాను, సీజనల్ ఫ్రూట్స్ అని తినేస్తుంటాను, వాకింగ్ చేసేస్తుంటాను, యోగా చేసేస్తుంటాను, దండీలు కొట్టేస్తుంటాను. దేని కొరకు? ఇంకోటి ఇబ్బంది పెట్టడానికి, నీ కండాలు చూపించి. ఎందుకది? అప్పుడు అది పనికిరాదు.
దేనికి పనికి రావాలి? ఈశ్వరార్చనకి పనికి రావాలి, ఈశ్వరుణ్ణి చేరడానికి పనికి రావాలి. అలా చెయ్యగా 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 శరీరం పనికి రాకుండా అయిపోయినప్పుడు మనస్సుతో చెయ్యడానికి సిద్ధపడిపోవాలి. అప్పుడు ఆ మనసు కుదురుకుని నిలబడిపోతే, మనసుతో ఆరాధన చేస్తుండగా నీ శరీరము పడిపోతే నువ్వు ఈశ్వరుణ్ణి చేరిపోతావు. ఈ హద్దులు తెలుసుకున్నవాడు ఈశ్వరుణ్ణి చేరుతున్నాడు. ఈ హద్దులు మీకు చెప్పడానికి ఆ కిరీటం. ఇప్పుడు ఇది తెలిసిందనుకోండి, ఆరోగ్యం ఉన్నవాడు, డబ్బున్నవాడు, అందమున్నవాడు, కూర్చోగలిగినవాడు, 4 మాటలు చెప్పగలిగినవాడు, 4 శ్లోకాలు రాయగలిగినవాడు, 4 మంత్రములు వల్లివేయగలిగినవాడు, 4 పూజలు చెయ్యగలిగినవాడు, ఇలా ఈశ్వరుడు ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతినిస్తాడు. మీరు చూడండి, మనం వెంకటాచల వైభవము అని ఒకటి చేశాం. వెంకటాచల వైభవం కోటేశ్వరారు చేశారా? వెంకటాచల వైభవం దొరగారు చేశారా? వెంకటాచల వైభవం గోపాలకృష్ణ గారు చేశారా? వాళ్ళు ముగ్గురు చేసుకోలేదు. మీరు నేను అందరం కలిసి వెంకటేశ్వరుణ్ణి సేవించుకున్నాం. అందులో ఒకడు ముందు నించున్నాడు, పేరు వాడిది, కానీ అందరూ సేవించారు. వాడి ద్వారా అందరూ సేవించారు. కోటేశ్వరారు ప్రవచనం చేశారు, కోటేశ్వరరావు గారు అందులో ప్రధాన పాత్ర వహించారని మీరు అనుకోవచ్చు. గోపాలకృష్ణ గారు ప్రధాన పాత్ర వహించారని మీరు అనుకోవచ్చు. గోపాలకృష్ణ గారు తన కొరకు చేసుకోలేదు. గోపాలకృష్ణ గారు మనందరి కొరకు చేశారు. ఈశ్వరుడు ఎంచుకుంటాడు అలాంటి వాళ్ళని. నేను ఇవాళ మాట వరుస వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వ్యక్తుల్ని పొగడ్డం నా ఉద్దేశ్యం కాదు. మా దొరగారితో నా పరిచయం ఒక 10 సంవత్సరాల క్రితం. దొరగారితో నేను పరిచయం పెట్టుకోవడానికి కారణం ఒకటే. నేను వారి దగ్గరికి వెళ్ళింది అద్దింటి కోసం. నేను ఆయన్ని చూసి సంతోషించింది వేరొక కారణానికి. నేను ఈయన దగ్గరికి 3 రోజులుగా వస్తున్నాను, బొట్టు లేకుండా ఒక్కనాడు ఈయన్ని చూడలేదు. బొట్టు ఎందు ఇంత శ్రద్ధ ఉన్నవారంటే సనాతన ధర్మమునందు చాలా పూనికున్నవారు. ఇది నన్ను దొరగారికి దగ్గర చేసింది. ఈ దగ్గర చేయడం ఏమైంది, ఒకనాడు సంపూర్ణ రామాయణం అయ్యప్ప స్వామి దేవాలయంలో చెప్పాలని నేను నిర్ణయం చేసుకోలేదు. మీకు నేను యథార్థం చెప్తున్నాను. నేను ఇంకొక చోట చెప్పడానికి నిర్ణయం చేసుకుని, నాకు దొరగారి యందున్న గౌరవంతో దొరగారి దగ్గరికి వెళ్ళి, దొరగారు సంపూర్ణ రామాయణం ఫలానా చోట చెప్పాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పాను. దొరగారు అన్నారు, వీల్లేదు, మీరు అయ్యప్ప గుళ్ళో చెప్పాలన్నారు. నేను చెప్పనన్నాను. ఎందుకు చెప్పరన్నారు. నాకు అసలు ఆ గుడి తెలియదు, నా గుళ్ళో వాళ్ళు ఎవరూ తెలియదు, నేను రానక్కడికన్నారు. అంటే దొరగారు అన్నారు, అక్కడ గోపాలకృష్ణ గారు ఉన్నారు, మీరు చెప్పాలన్నారు. గోపాలకృష్ణ గారు ఎవరన్నారు, నాకు తెలియదు, నాకు పెద్ద పరిచయం లేదు. కానీ నేను ఆయన్ని 1-2 సందర్భాల్లో చూశాను. మహానుభావుడు, నిష్కళంకుడు, తన కోసమన్న కోరిక లేనివాడు, 10 మందిని తరింప చెయ్యాలన్న తాపత్రయం ఉన్నవారు. 5 పైసలు తన కొరకు వాడుకోరు. ఎంతమంది పూజ చేసుకున్నా తన భార్యని కూడా కూర్చోపెట్టి కనీసం గోత్రనామాలు చెప్పించి చేయించారు. ఆ టిక్కెట్ మీద ఇంకోళ్ళు కూర్చుంటారని అవకాశం ఇస్తారు. అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారు కాబట్టి చక్కగా జరుగుతుంది. ఆయన్ని నమ్మి మీరు అక్కడ చెప్పండి అన్నారు. గోపాలకృష్ణ గారు ఎవరో నాకు తెలియదు. ఇక్కడ రామాయణం మొదలెట్టాను. తర్వాత గోపాలకృష్ణ గారు అనబడేటటువంటి ఇంకొక వజ్రం నాకు దొరికింది. చూడండి, ఇది ఉట్టి కొట్టడం అంటారు. ఉట్టి కొట్టడం అంటే ఏమిటో తెలుసా అండి? మనకి ఉట్టి కొట్టడం అనే సంబరం ఉంటుంది. ఈ సంబరంలో ఏం చేస్తారంటే ఉట్టిని కిందకి పైకి లాగుతూ ఉంటారు కావాలని. కొంతమంది ఏం చేస్తారంటే కర్ర పట్టుకుని పరిగెడతారు ఆ ఉట్టిని కొట్టడానికి. దగ్గరకు వెళ్ళేంత వరకు ఉట్టిని కింద కూర్చుతారు. వీడు వెళ్ళి ఉట్టి దొరికేసింది కదా అని ఎగిరి కర్ర పెట్టి కొట్టబోతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉట్టి లాగేస్తారు, ఆ ఉట్టి పైకి వెళ్ళిపోతుంది. వీడేం చేస్తాడంటే ప్రయత్నం అంతా వృధా అయిపోయి ముందుకు పడిపోయి అందరూ గేలి చేస్తారు, ఒరే కొట్టలేకపోయామంట అన్న తర్వాత వీడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకోటి బయలుదేరుతాడు, వాడు అంతే, ఎవరు కొట్టలేరు ఆ ఉట్టి. ఎందుకంటే లాగేసేవాళ్ళే ఉంటుంది ఆ శక్తి, లేకపోతే మొదటి వాడికే దొరికిపోతుంది ఆ ఉట్టి. లాగేవాడు తెలివైన వాడు. ఆడేవాళ్ళు ఎటువంటి వాళ్ళైనా గోల్ కీపర్ ముఖ్యమైన వాడు. ఉట్టి కొట్టడంలో లాగేవాడిది ప్రధాన పాత్ర. అప్పుడు ఏం చేస్తారంటే, ఉట్టి కొట్టడం అంటే ఒక్కడు కొట్టకూడదు ఎప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 12-11 మంది బయలుదేరుతారు. బయలుదేరి గబగబా వెళ్ళి ఒక 5గురు నిలబడతారు. నిలబడి ఎడమ చేతులు కలుపుకుంటారు. కలుపుకుని ఉట్టి పైన ఉందనుకోండి, వాడు ఎక్కడికి లాగలడు, ఇక్కడే పైకి లాగలడు. అంతేగాని ఉట్టిని ఇక్కడ ఉన్నదాన్ని అక్కడికి మాత్రం వాడు తీసుకెళ్ళలేడు. ఇక్కడే మీకు అందకుండా లాగుతున్నాడు. 5గురు వెళ్ళి ఉట్టి కింద నించుని ఎడం చేతులు పట్టుకుంటారు. కుడి చేయి ఖాళీగా ఉంచుతాడు ఈ చివరాయన. ఇప్పుడు ఈ 5గురు పట్టుకున్న తర్వాత ఇంకో 4గురు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్న ఎడం చేతుల్లో కాళ్ళేసి వీళ్ళ భుజాలు ఎక్కుతారు. ఎక్కి 5గురి మీద 3 నించుంటారు. ఈ భుజం మీద ఈ భుజం మీద అలా కాళ్ళేసి నించుని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా చేతులు ఇలా పట్టుకుంటారు. ఇంకో 2 పరిగెత్తుకొచ్చి వీళ్ళ చేతిలో కాలేసి వాళ్ళ చేతిలో కాలేసి పైకెక్కి ఆ 3 మీద 2 నించుంటారు.
ఇప్పుడు ఆ ఇద్దరి మీద ఒకడు నించోవాలి. వాడి ఈ చేతుల్లోంచి ఎక్కడ ఈ కుడి చేతులు ఇలా పెడతారు. పెడితే మెట్లు ఎక్కినట్టు వాడు వాళ్ళ భుజాలు పట్టుకుని వాళ్ళు కదలకుండా స్తంభాల నిలబడిపోతారు. వీడేం చేస్తాడంటే ఈ కుడి చేతి మించి మెట్లు ఎక్కినట్టు ఎక్కేసి ఆ పైన ఇద్దరి మీద రెండు భుజాల మీద నిలబడతాడు. ఇప్పుడు వాడికన్నా ఉట్టి కిందకుంటుంది. ఇప్పుడు వీడు ఎక్కగానే ఉట్టిని లాగిన వాడిని చూసి నవ్వుతారు అందరూ. ఇప్పుడు లాగే ఎక్కడికి లాగుతావా? అప్పుడు వాడు ఏం చేస్తాడంటే అలాగే నిలబడతాడు. ఈయన ఏం చేస్తాడంటే ఉట్టి కొట్టేస్తాడు. పెరుగు పాలు అందరి మీద పడతాయి అందులో ఉన్నవి. అప్పుడు అందరూ జేజేలు కొడతారు. వీళ్ళు జాగ్రత్తగా ముందు పైవాడు దిగే లోపల ఉట్టి కొట్టేశామని కింద 5 కదలరు. మీరు గమనించాలి. పైవాడు మళ్ళీ కిందకు వచ్చేస్తాడు, తర్వాత 2 వచ్చేస్తారు, తర్వాత 3 వచ్చేస్తారు, తర్వాత 5 కదులుతారు. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఇంద్రియాలని ఎలా వాడుకోవాలో తెలుసుకుని చెయ్యి కలుపుకోవాలి. అందుకు భజన వచ్చింది, అందుకు కీర్తన వచ్చింది, అందుకు ప్రవచనం వచ్చింది, అందుకు సామూహిక కార్యక్రమాలు వచ్చింది. అందరం కలిసి ప్రయాణించాలి. అందరం చెయ్యి పట్టుకుంటే ఉట్టి కొట్టిన వాడు ఎవడో ఒకడే కొడతాడు, కానీ వీళ్ళు లేకపోతే వాడు ఉట్టి కొట్టలేడు. కాబట్టి వాడంటాడు వీళ్ళందరి వల్లే నేను ఉట్టి కొట్టానంటాడు. వాడు ఉట్టి కొట్టగానే వీళ్ళందరూ సంతోషిస్తారు, చూసేవాళ్ళు సంతోషిస్తారు. ఒరే ఈ 11 మంది భలే కొట్టారా కలిసి అంటారు. కదలకుండా వీళ్ళు నిలబడ్డారు కాబట్టి పైవాడు కొట్టాడు, వీళ్ళు కదిలిపోతే వాడు కొట్టలేడు. అలా ఒక్కొక్క ఉత్సవంలో ఒక్కొక్కడికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాడిది కాదు గొప్ప, కింద కదలకుండా నిలబడినటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారే వాళ్ళది గొప్ప. వాళ్ళు లేకపోతే వాడు కొట్టలేడు. సనాతన ధర్మంలో ఒకడు ఉంటాడు, చెయ్యి కలుపుతాడు. ఎవరితో? పాణిగ్రహణం, భార్య చెయ్యొచ్చుకుంటాడు. ఇలాగా పుచ్చుకున్న తర్వాత ఏం చేస్తాడు? వీళ్ళ మీదకి ఇంకో 3-2 వస్తారు, పిల్లలు వస్తారు. అందరిది ఏమవ్వాలి ఉద్దేశ్యం? ఈశ్వరుణ్ణి చేరడమే. అందుకే భార్య భర్త కలిసి ఏం చేయాలి? ధర్మానుష్ఠానం చేయాలి. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయాలి? కొడుక్కి గాయత్రి ఉపదేశం చేయాలి. కొడుకు ఏం చేయాలి? గాయత్రి అనుష్ఠానం చేయాలి. ఆ కొడుకు కూతురుని ఏం చేయాలి? చక్కగా కన్యాదానం చేసి ఒక అల్లుడిని తెచ్చుకోవాలి. ఇలా పెరగాలి 11 మంది. అప్పుడు చెయ్యి పట్టుకోవాలి. పట్టుకుంటే పెద్ద ఆయన ఏం చేస్తాడు? ఉట్టి కొట్టేస్తాడు. ఈయన ఉట్టి కొట్టేశాడంటే ఈయన తడిసిపోయాడు పెరుగులో, అంటే ఈయన చేరిపోయాడు పరబ్రహ్మంలో. ఇప్పుడు తరువాతి వాడి వంతు వస్తుంది, వాడు ఉట్టి కొట్టేయాలి. తర్వాత వాడి వంతు వస్తుంది, వాడు ఉట్టి కొట్టేయాలి. అందరూ ఏం చేయాలి? అందరూ ఉట్టి కొట్టాలి. అందరూ ఉట్టి కొట్టడానికి మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి? చెయ్యి పట్టుకుంటూ ఉండాలి. ఇది పరంపర. ఈ కొట్టడం నేర్పేవాడు ఉండాలి, వాడి పరంపర వెడుతుండాలి. 2 పరంపరలు ఏకకాలంలో వెళ్ళాలి. ఒకటి గురు పరంపర, ఒకటి సాధక పరంపర. అందుకే మనం గురు నమస్కారం చేశామనుకోండి, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మామూలుగా సంసార పరంపర చెప్పామనుకోండి, ఏదో మా తాతగారు, మా నాన్నగారు, నేను, కనీసం 3 తెలిసి ఉండాలి. తాతగారి పేరు కూడా నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, పరమదోషం అన్నమాట లోకంలో. అందుకని ఇది తెలిసి ఉండాలి. అలాగే ఒక శిష్యుడికి తన గురువు, ఆ గురువుకి ముందు గురువు, ఇవి తెలిసి ఉండాలి. కాబట్టి ఇది సనాతన ధర్మమునందు ప్రధాన ప్రయోజనము. ఏది ప్రధాన ప్రయోజనమో ఉట్టి కొట్టుట అంటే మీకు తేలికగా అర్థం అవడం కోసమని మనకి ఏవి ఉట్టినే పెట్టలేదండి. ఉట్టి కొట్టే ప్రక్రియ దీనికి వచ్చింది. ఉట్టి కొట్టే ప్రక్రియలో మీరు చెయ్యి కలపడం ప్రధానం. అంతేకాని ఈ 5 ఉన్నవాడు ఒరే నువ్వెందుకు కొట్టాలి నేను కొడతానని చెప్పి దెబ్బలాడుకున్నారు అనుకోండి, ఎవరు కొట్టలేరు. ఎవరి హద్దుల్లో వాళ్ళు నిలబడతారు, ఎవరు కొట్టాలో వాడు పైకెక్కి కొట్టేస్తాడు. అలా అందరం ఎవరి యొక్క హద్దుల్లో వాళ్ళ ఉండి హద్దులు తెలుసుకుని చెయ్యి కలుపుకున్నాం అనుకోండి, కలుపుకుంటే ఈ హద్దు తెలుసుకుని ఈశ్వరార్చన వైపుకి అందరం ఏకోన్ముఖమైతే అందరం చేరేది ఈశ్వరుణ్ణే. ఈ హద్దు తెలుసుకోకపోతే వాడు తాను పాడవడమే కాకుండా ఉట్టి కొట్టే వాళ్ళని కూడా పాడు చేస్తాడు. ఎందుకని? ఒక్క దుర్మార్గుడు 5 ఉన్నాడు అనుకోండి, ఒరే వీడికి పేరు వస్తుందేమో అనరా, వీడు 10 మందిలో నవ్వుల పాలు అయ్యేటట్టు చేద్దామని కొట్టే వేళటికి కదిలిపోయి భుజం వదిలేసాడు అనుకోండి, అందరూ కింద పడిపోతారు. వంశంలో ఒక్క పాతకుడు పుట్టాడనుకోండి, ఊర్ధ్వలోకాల్లో ఉన్న పితృదేవతలు కూడా కింద పడిపోతారు. ఉట్టి కొట్టడం మీ జీవన ప్రక్రియని మీకు చెప్తుంది. అందుకే మన వాళ్ళు గోకులాష్టమి నాడు ఉట్టి కొట్టండి అంటారు. ఉట్టి కొట్టడం అంటే అది ఉత్తినే చేసే ప్రక్రియ కాదు, మీకు జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని చెప్తుంది.
ఈ ఉట్టి కొట్టడం మీకు నేర్పడమే అమ్మవారి యొక్క కిరీట దర్శనము. అమ్మవారి కిరీటాన్ని మీరు చూడడం మీకు బాగా వస్తే అప్పుడు మీకు వెంటనే తెలిసేది ఏమిటి అంటే మీ హద్దు మీకు తెలియుట. కురుబిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. అమ్మా, నా హద్దు నేను తెలుసుకోకుండా నాలో ఉన్న ఏ బలాన్నైనా సరే దుర్వినియోగం చేస్తే చూసేదానివి నువ్వున్నావు, పాడైపోతాను. అమ్మా, నేను అనుకున్నట్టు జరగదు, ఇంకొకలా జరుగుతుంది. ఎందుకని చిత్తమునందు స్వచ్ఛత లేదు. ఈ స్వచ్ఛత బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, అమ్మవారు చూస్తుంటుంది. ఈ భయం నీకు ఉండడం, ఆవిడ కిరీటము ధరించినదని నువ్వు భయమును కలిగి ఉండుట, అందుకొచ్చింది ఆ కిరీటం. కాబట్టి ఇప్పుడు మీరు ఇదంతా ఏమిటి ఉపన్యాసం అంటే కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అనబడేటటువంటి కిరీట దర్శనము ఏ కోణంలో చెయ్యాలన్న విషయం మాత్రమే నేను మీకు చెప్పాను. నేను కిరీటం గురించి మీకు ఇంకా ఏం చెప్పలేదు.